హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్లీ చెప్పాలంటే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్వి పైలట్ మోటో వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మనం ప్రజెంట్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఇంట్రో ఏం లేకుండా సడన్గా ఇక్కడ నుంచి ఇస్తాను అనుకుంటున్నారా? ఇస్తాను, బట్ ఏమంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. అయితే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ట్రిప్కి అయితే పోతా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అయితే అయిపోయాయి. మొన్న నేను కుక్కే సుబ్రహ్మణ్యము, కూర్గు ఇవన్నీ వెళ్ళా కదా, కూర్గు సిరీస్ అది అయిపోయింది. దాని తర్వాత అయితే ఒకటి నార్మల్ వీడియో ఒకటి పెట్టా ఇంటికాడికి వెళ్ళినప్పుడు. ఇంకా వీడియోస్ అయితే అయిపోయాయి. సో అందుకైతే ట్రిప్ ప్లాన్ చేశాను. అది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో అందుకైతే ట్రిప్ ప్లాన్ చేశాను. ఇక చూసారు కదా ఫ్లాగ్, ఈరోజు ఆగస్ట్ 15. ఈ ఫ్లాగ్ వేరే అన్న అతికిచ్చాడు, నేను అతికిలేదు బండికి. ఇప్పుడు రైడ్ అప్డేట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాను. లాస్ట్ టైం చెప్పా కదా మురుదేశ్వర్ వెళ్ళాలనుకున్నా, లాంగ్ కానీ వెళ్ళలేదని చెప్పి. ఈసారి అయితే టైం ఉంది, సో అందుకు మురుదేశ్వర్ అయితే ఈసారి వెళ్తున్నాము. ఈసారి నేనైతే ఒక్కరినైతే వెళ్ళడం లేదు, అంటే నా బైక్లో నేను ఒక్కనే, బట్ ఇంకో బైక్లో హర్ష అన్న ఫ్రెండ్ అన్నాడు కదా, ముందు వ్లాగ్స్లో చూసింటారు. అన్న అయితే వస్తున్నాడు. అన్న నేను 2 బైక్స్లో అయితే వెళ్తున్నాము. ఈ బైక్లో నేను సోలో, దాంతో అన్న ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. సో అది ఇప్పుడు రైడ్ అప్డేట్. అయితే మురుదేశ్వర్ అక్కడ నుంచి ఇంకైతే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అయితే ఏదో ఒకటి కవర్ చేయాలైతే అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసెస్ అప్డేట్ అయితే ఇస్తుంటాను. బ్లాగ్స్ అయితే ఇంక వస్తుంటాయి. ఇది ఫస్ట్ బ్లాగ్. ఇదైతే మురుదేశ్వర్ సిరీస్. అదే ఈ పక్క మొత్తం ఉడిపి, మురుదేశ్వరి మొత్తం కోస్టల్ ఏరియా ఉంటాయని చెప్పా కదా, ఈ పక్క మొత్తం బీచెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ రూట్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే చిక్మంగళూరు నుంచి వెళ్తున్నాము, చిక్మంగళూరు రూటు. ఇప్పటికైతే కేఆర్పురం అయితే దాటేసాము, హెబ్బాల్ దగ్గర ఉన్నాము. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు ట్రాఫిక్. ఈరోజు ఆగస్ట్ 15 కానీ ట్రాఫిక్ గట్టిగానే ఉంది. ఓకే, చూద్దాం, లెట్స్ సీ ఎంత టైంకి రీచ్ అవుతామో. ఇప్పుడు టైం అయితే 12 దాటింది. ఎట్టా కాకుండా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నా ఫస్ట్ టైము. ఓకే, వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం, ఇంకా చెప్తాను ఇంకా డీటెయిల్స్. ఇప్పుడైతే కెమెరా ఆఫ్ చేయాలి, గ్యాప్ లేదు కానీ. అసలు సిటీ ట్రాఫిక్ అయితే దూల తీర్చేస్తుంది, మామూలుగా లేదు ట్రాఫిక్. ఇందాక హెబ్బాల్ అయితే ఎంతసేపు స్ట్రక్ అయినా అంటే అంతసేపు స్ట్రక్ అయినా. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ నేలమంగళ రూట్ అని మీకు లాస్ట్ టైం వచ్చేటప్పుడు లాస్ట్ వ్లాగ్ చూసింటే మీకు అర్థమవుతుంది. అదే కొనిగల్ రూట్ వచ్చాం కదా, 161 ఫీట్ హనుమాన్ స్టాచ్యూ, పన్నెముక ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూపించాను వీడియోలో. ఆ రూటే ఇప్పుడు మనము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అదే హాసన్ రూటే, సేమ్ వచ్చిన రూటే. శకలేష్పురం నుంచి మనం వచ్చాం కదా రూటు, ఆ రూట్ మీద నుంచి వెళ్ళేసి మనము చిక్మంగళూరు అక్కడ నుంచి టచ్ అయ్యి, అలా నుంచి వేరే ఊర్లు ఉన్నాయి కొన్ని, అక్కడ నుంచి టచ్ అయ్యి కోస్టల్ ఏరియా నుంచి మనం మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాము. మురుదేశ్వర్ ఇక్కడ నుంచి మా పీజీ కాడ నుంచి అయితే రూమ్ కాడ నుంచి 550 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది, 550 కిలోమీటర్స్. ఇప్పుడు వచ్చింటాము ఒక 30-40 ఆ కిలోమీటర్స్ అయితే వచ్చింటాము. ఈసారి లాంగ్ రైడే చెప్పా కదా. సో అది విషయము. ఈరోజు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు అయితే డైరెక్ట్ మురుదేశ్వర్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఆ అన్న ఆల్రెడీ ముందర వెళ్ళిపోతున్నాడు, చాలాసేపటి నుంచి ముందరైతే వెళ్తూనే ఉన్నాడు. చాలాసేపటి ఇది ముందర వెళ్ళి, నేను పెట్రోల్ బంక్ కాడ కొంచెం బైక్ టై అయ్యడానికి లేట్ అయింది. నాకు ఒక ½ అన్ అవర్ నాకు లేట్ అయితే అయింది. ట్రాఫిక్లో కూడా నాకు ఎక్కడ లేట్ ఎక్కువ అయిపోయింది. ఆయన అయితే ముందర ఉన్నాడు. నేను చెప్పాను ఎక్కడైనా ఫుడ్కి ఒక చోట మంచి ప్లేస్లో అయితే ఆపమని చెప్పాను. సో చూద్దాం, ఇక్కడ నుంచి మనము కింద నుంచి వెళ్ళాలి, నో ప్రాబ్లం. ఈ బస్సోడు ఇండికేటర్ వేసి ఆపకపోతాడు అనుకుంటే ఈడ ఆపిండు. అది గాయస్ విషయం. ఈసారి బ్లాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. అసలు మీకు ఇక్కడ కాదు, ఈసారి రోడ్డు మెయిన్ ఏరియా చూపించేస్తాను. ముందంతా రోడ్ చూపించైతే బోర్ కొట్టిను. మెయిన్ ప్లేసెస్ అయితే ఈసారి బాగా కవర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ వ్లాగ్ మాత్రం పార్ట్ 1 మ్యాక్సిమం రోడ్డే ఉంటుంది. రూట్ ఎలా ఉంటుందని చూపిస్తా. అసలైన మొత్తము సినిమా అంతా మెయిన్ ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా అంతా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇస్తాను.
యూట్యూబ్లో కూడా మనకు చెప్పడం మర్చిపోయా, 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు మన పెట్టిన వ్లాగ్స్తో. ఇప్పుడు మనం 530 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం మనము. తొందరగా 1K చేసేయండి. అలానే అకౌంట్ మానిటైజ్ అయిపోతే ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ చేస్తాను. అంతేగా ఇంకా సిటీ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ ఆన్ చేస్తాను. ఇంకా ఈ సిటీ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందేగా, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది వ్లాగ్ చేసేటప్పుడు. ఇంతసేపు అయితే దూరం తెచ్చేసింది. ముందర కూడా ట్రాఫిక్ అయితే ఉంది, ఇందాక రెడ్ చూపించింది మ్యాప్లో. అంతేగా ముందరికి వెళ్ళి అయితే సిటీ దాటిన తర్వాత అప్డేట్ ఇస్తాను. దగ్గర దగ్గర సిటీ అవుట్స్కట్స్ ఐకియాకి అయితే రీచ్ అయ్యాం గైస్. ఎదురు కనపడుతుంది ఐకియా బోర్డు. ఐకియాకి అయితే రీచ్ అయ్యాము. అబ్బా, ఇంతసేపు సిటీ ట్రాఫిక్ దాటిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకా కొంచెం ముందర వెళ్తే నేలమంగళం వస్తుంది. నేలమంగళం నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనం ఇంకా హాసన్ ఆ రూట్ వెళ్ళిపోతాము. ఆ రూట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, చెప్పనవసరం లేదు. ఇంకా మురుదేశ్వర్ నైట్ అవుతుంది ఈరోజు వెళ్ళేసరికి. నైట్ 8 ఏమో కానీ సరే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫస్ట్ తినడానికి బ్రేక్ ఇవ్వాలా. నాకైతే ఆకలి వేస్తుంది. ముందర అన్న చెప్పా కదా హర్ష అని చెప్పి, అన్న అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆగాడంట. ఇక్కడ నుంచి అన్న దగ్గరికి 41 కిలోమీటర్స్ ఉంది. ఓకే లెట్స్ సీ ఎంత రేపు పడుతుంది చూద్దాం. నాకైతే కాల్ వస్తుంది, వేరే అన్న కాల్ చేస్తున్నాడు. ఈరోజు చూడండి ఓల్డ్ బైకర్స్ ఒక్కొక్కరి ఎంత ఏజ్ ఉంటుంది తెలుసా. ముస్లిలోళ్ళు KTM బుల్లెట్లు ఇంటర్సెప్టర్లు వేసుకొని పోతున్నారు. బైక్ రైడింగ్కి ఏజ్ లిమిట్ ఉండదు. ఇది చూడండి హాసన్ 156, బెంగళూరు 321. మనం ఇప్పుడైతే నెలమంగళం నుంచి హైవే ఎక్కేసాము. ఇంక ఈ హైవే స్ట్రైట్ రూట్, చాలా స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనము వెళ్ళే రూట్ అయితే నేను దారిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనము చెప్పా కదా అన్న ఉన్నాడని చెప్పి, అన్న ఒక హోటల్ కాడ అయితే ఆగాడు. ఆ హోటల్ కాడికి అయితే మ్యాప్ పెట్టేశాను. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ చూపిస్తుంది ఇంకా హోటల్ దగ్గరికి. అక్కడ రీచ్ అయిన తర్వాత అయితే వ్లాగ్ చేస్తాను. ఏమంటే ఈరోజు చాలామంది బైకర్స్ అయితే వస్తున్నారు హైవేలో. అక్కడ ఇందాక ఆపారు, అది చెప్పనీకి అని చెప్పి అయితే వ్లాగ్ ఆన్ చేశాను. వామ్మో, అసలు ఏమన్నా ఈరోజు పిల్ల వెహికల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి హైవే మీద. ఎండ అయితే సాగకూడుతుంది. నాకు తెలిసి నైట్ ఈవినింగ్ అయిందంటే వర్షం దంచేస్తుంది. ఈసారి వర్షంకి అయితే ప్రిపేర్ అయి ఉన్నాను. ఇంకా మెరుపు వేగంతో దూసుకెళ్ళిపోదాం. 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే అయితే తొందరగా అయితే అన్న దగ్గరికి అయితే రీచ్ అయిపోదాము. అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాము. అక్కడికి వెళ్ళి అప్డేట్ చేస్తాను. నేను స్పీడ్ అయితే ఎక్కువనే వెళ్తున్నా, 100 వెళ్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పా కదా అన్న లొకేషన్ పంపించాడని చెప్పి. ఇంకొక 700 మీటర్స్ ఉంది. టైం ఇప్పుడైతే 1:30 అవుతుంది. ఇక్కడే అనుకుంటా ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇది కాదు, ముందర అనుకుంటా. యా ఇక్కడలేండి, లొకేషన్ ఇది పంపించింది. సురుచి వెజ్ అంట, వెజ్ హోటల్. ఏమైనా తినేసి ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోదాం. టైం అయితే 1:30 అయింది. బైక్ ఎక్కడ పెట్టాడు? ఓకే ఇక్కడ పెట్టాడు బైక్. అన్న బైక్ ఇక్కడ పెట్టాడు, నేను కూడా బైక్ ఇక్కడ పెట్టేస్తున్నాను. తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. చెప్పాక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాను. ప్యూర్ వెజ్ ఏదో పూరి మీల్స్ అంట, ఇదైతే చెప్పాను. కర్ణాటక స్టైల్. రైస్ కూడా కొంచెం వస్తుంది చిన్న బౌల్లో. తినేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే టైం 1:30 అయింది. నైట్ అయితే రీచ్ అయ్యేసరికి ఇంకా రన్నింగ్లో వెళ్తే గోపురంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడే తిని రెస్టారెంట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చాము. ఇంకా అన్న అని చెప్పా కదా, అన్న లోపల ఉన్నాడు, చూపిస్తా. ఫస్ట్ బైక్స్ చూపిస్తా చూడండి ఎక్కడ పెట్టినాము. ఇప్పుడే కొంచెం అయితే క్లైమేట్ వర్షం పడేలాగా అయితే అవుతుంది. చాలామంది రైడర్స్ అయితే వెళ్తున్నారు. మేము వెళ్ళాలి ఇంకా. బైక్స్ అయితే ఇక్కడ పెట్టాము. ఇలా టై చేస్తాం బైక్స్ అయితే. ఈ టాప్ బాక్స్ బిగించాడు అన్నదానికి, అప్పుడు చెప్పా కదా. నా దానికి ఈ బ్యాగ్ ఒకటి టై చేశాను. ఏననే నువ్వు హాయ్ చెప్పు. ఇంకైతే స్టార్ట్ అయిపోదాం గాయస్. గోప్రోలోకి మాట్లాడదాం.
ఇప్పుడే తిని రెస్టారెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినా గైస్. అన్న మళ్ళీ ముందర వెళ్ళిపోయాడు కొంచెము. నేను ఇందాక అలాగే సర్దుకొని కొంచెం టైం పట్టింది. ఈరోజు బైకర్స్ అయితే చాలా మంది కనపడుతున్నారు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా, చెప్పా కదా లాంగ్ వీకెండ్ స్టార్ట్ అని చెప్పి. ఇక్కడికి వెళ్ళిన బైకర్స్ అయితే ఎక్కువ ఉంటారు. ఎక్కడైనా రేట్లు అట్లానే ఉంటాయి. ఇందాక అక్కడైతే ఫుడ్ తిన్నా, సౌత్ ఇండియా మీల్స్, ఏదో పూరీ మీల్స్ అంట. ఫస్ట్ 3 పూరీ ఇచ్చినాడు, మళ్ళీ అన్నం తీసుకొచ్చినాడు. బాగానే ఉండింది టేస్ట్. అదంతా 140 రూపీస్ ఏమో. అదైతే తినేసాను. ఇంకా అంతే గైస్, ఇంకేం లేదు చెప్పేదానికి అప్డేట్. ఇది సేమ్ హైవే, నేనైతే మొన్న వచ్చా కదా, మొన్న మీకు రిటర్న్ బ్లాగ్లో చూపించిన సేమ్ హైవే ఇప్పుడు అదే వెళ్తున్నా ఇప్పుడు. కాబట్టి ఇంకా మన ఇంట్రెస్టింగ్గా ఉన్నా మనం చెప్పాలనిపించామని వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అంతవరకు స్టాప్ అయితే చేస్తాను. అంత గైస్. లాస్ట్ టైం మీకు గుర్తుందా, టెంకాయ చెట్లు అని ఆపా కదా, అది ఇక్కడే అనుకుంటా. కొంచెం అయితే కెమెరా ఆఫ్ చేస్తాను, ఎందుకు ఛార్జింగ్ వేసాడు. నెక్స్ట్ ఫారెస్ట్ రోడ్లోకి వెళ్ళినప్పుడు చూపించచ్చు, మంచిగా ఉంటాయి రోడ్స్. లాస్ట్ టైం కూడా ఫారెస్ట్, ఇప్పుడు కూడా ఫారెస్టే. వెస్టర్న్ ఘాట్స్ వీఆర్ కమింగ్. మళ్ళీ వెస్టర్న్ ఘాట్స్కి అయితే వెళ్తున్నాము. వెహికల్స్ చూడండి, ఈరోజు కార్లు కూడా ఎన్ని ఎక్కువ తెలుసు. అసలు హైవే అంతా ఫుల్ కార్లతోనే ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ దండలు అమ్ముతున్నారు. క్లైమేట్ అయితే ఇంతసేపు ఎండ ఉంది కదా, ఇప్పుడు ఉన్నట్టు అయితే చేంజ్ అయిపోయింది. కొంచెం కూల్గా ఉంది. వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కవర్ అయితే మొన్న కొన్నే కవర్ అయితే అలానే ఉంది. ఆ కవర్ అయితే తీసుకొని వస్తున్నాను. వర్షం పడితే అదైతే వేసుకుంటాను. బండి కూడా నిన్ననే సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెనకాల సస్పెన్షన్ కూడా కొత్తది అయితే వేయించాను. వాటి బైక్ కూడా ఇంకా ట్రబుల్ ఇచ్చే ప్రాబ్లమే లేదు. ఆయిల్ చేంజ్ కూడా చేయించాను, ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా, వాటర్ వాష్ కూడా చేయించాను. బైక్ అయితే ఇప్పుడు చాలా నీట్గా ఉంది కండిషన్. చూడండి గాయస్, కొంచెం ముందే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ ఎలా ఉండింది, ఇది చూడండి వర్షము. ప్లేస్ అంతా చల్లగా అయిపోయింది. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నేను రైన్ కవర్ తీసి వేసేసుకోవాలి. ప్లేస్కి వర్షం పడుతుంటే బాగుంది చల్లగా, కానీ ఫస్ట్ రైన్ కవర్ అయితే వేసుకుంటా ఉండండి ఎక్కడైనా సైడ్ ఆపేసి. ఈ దుమ్ము లేపుతున్నాయి బురదంతా పక్కన వెహికల్స్ అన్నీ. ఒకసారి క్లైమేట్ చూడండి, రైన్ ఇదే మనకు కావాల్సింది. బట్ రైన్ కవర్ అయితే వేసుకోవాలి. టేప్ చేయడం అయితే మర్చిపోయా, అదొక ఘనకార్యం చేసిన. ఇప్పుడు వర్షంలో బ్లాక్ చేయలేను. బట్ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వీలైనంత వరకు చేస్తాను, చూద్దాం. కవర్ వేసుకో మళ్ళీ స్టార్ట్ కావాలా. అసలు ఇంతసేపు వర్షం ఎట్ట పడింది అంటే, వర్షం అట్ట పడింది. ఒక 15-20 కిలోమీటర్స్ సాగు కొట్టింది వర్షం అయితే. అసలు మొత్తం షూలో నీళ్ళని వెళ్ళిపోయినాయి. ప్యాంట్ తను తడిచిపోయింది. అంటే ఇంకా రైన్ కవరు అవన్నీ వేసుకున్నా. బట్ కొంచెం ముందరకు వస్తే చూడండి మళ్ళా వర్షం లేదు. ఎండ పెడుతుంది చెప్పాలంటే. వెనకాల మాత్రం ఎంత చల్లగా ఉండి వర్షం పడిందంటే, ఒక 10-15 కిలోమీటర్స్ సాగు కొట్టింది వర్షం అయితే. అంతేలేండి, క్లైమేట్ చేంజ్ ఇంకా చూస్తూ ఉండాలి. ఈ ట్రిప్లో ఎన్ని చూస్తాము ఇంకా అంటే క్లైమేట్ చేంజ్. ఇంకా ఇక్కడ నుంచి 7 hours 40 minutes అంటే 8 hours చూపిస్తుంది మురుదేశ్వర్కి. మనము చాలా కిలోమీటర్స్ ఎప్పటికే వచ్చేసాము. ఇంకా మనము 370 సంథింగ్ ఎంతనో వెళ్ళాలి అంతే మురుదేశ్వర్కి. 376 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇంకా రోడ్ స్ట్రైట్, ఇప్పుడు ఈ రోడ్లో మనం ఇంకా 80 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మ్యాంగ్లూరు 258, కేబీ క్రాస్ 47, టుర్కురే 32 అంట, గోండేహల్లి అంట. మా పేర్లన్నీ భలే ఉన్నాయి విచిత్రంగా, ఊరి పేర్లన్నీ. ఇంకా 80 కిలోమీటర్స్ అయితే స్ట్రైట్ ఇదే హైవేలో వెళ్ళాలి. ఓకే.